హాయ్ గైస్. సో మీకు సోషియో ఎకనామిక్ సర్వే 25-26లో భాగంగా ఈ బిట్ అడిగే అవకాశం ఉంటుంది. మైండ్ మ్యాప్ అంటారు. సో మీకు మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అంటారు కదా, అట్లా ఉంటాయి. తెలంగాణది 2025-26 సంవత్సరానికి గాను జిఎస్డిపి ఎంత నమోదైందంటే 17.82 లక్షలుగా నమోదైంది. లక్షల కోట్లు. ఓకే, ల్యాక్ ఓవర్ యాక్చువల్ ఇది బాగా ఇంతకుముందు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఏమో ఈజీ ఉంటుంది, తర్వాత కొందరికేమో అసలు అర్థం కాదు. ల్యాక్ క్రోర్స్ అంటారు. ఓకే, లక్షల కోట్లు అనమాట. 17.82. ఓకే, ఇందులో మీకు గ్రోత్ రేట్ అంటే వృద్ధి రేట్ ఎంత సాధించిందంటే 10.7. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ గైస్, ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క మైండ్ మ్యాప్ నుంచి. ఓకే, గ్రోత్ రేట్ ఇండియా ఎంత అంటే 8% ఉంది. సో తెలంగాణది 10.7 గుర్తుపెట్టుకోండి. ఇది మైండ్ మ్యాప్. మొదటగా మీరు చూసుకోండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం తెలుగు మీడియంలో 4.18 lakhs. ఓకే, ఎగ్జాక్ట్ చెప్పాలంటే 4,18,931 రూపాయలు అనమాట. ఓకే, తెలంగాణలో. అదే మీకు వచ్చేసి మీకు ఇండియాలో 2.19 lakh crore. అర్థమైందా? 2.19 అంటే 2,19,570 అనమాట. పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో తెలంగాణ 10.2% గ్రోత్ రేట్ సాధించింది. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్రైమరీ సెక్టర్, అగ్రికల్చర్ ఇవన్నీ ఉంటాయి కదా, ప్రైమరీ సెక్టర్ సంబంధించి దాంట్లో గ్రోత్ రేటు అవన్నీ చూసినట్టయితే గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అంటే మీకు గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అంటే మీకు చదువుతూ తెలుస్తుంది ఎకనామిక్స్ లో. ఏం లేదు, టోటల్ అవుట్పుట్ ఉంటుంది కదా, ఈ టర్మ్ ఇక్కడ వచ్చిందో చెప్తున్నా, అవుట్పుట్ ఉంటుంది కదా, అందులో నుంచి ఇంటర్మీడియట్ గూడ్స్ అనేది తీసేసేయాలి. అంటే ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, ఒక రైతు పంట పండించిన అనుకుంది, దానికి సంబంధించి ఇప్పుడు కొన్ని ఎరువులు ఉంటాయి, అర్థమైందా, లేబర్ కాస్ట్ ఉంటుంది, మధ్యంతర ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసేయంగా వచ్చినటువంటి అవుట్పుట్ ని జిఎస్వి అంటారు. ఓకే, స్టేట్ అయితే జిఎస్వి అంటారు, స్టేట్ వస్తుంది మధ్యలో, జీవీ అంటేనేమో నేషనల్కి వస్తుంది. ఓకే, సింపుల్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమరీ, దీంట్లో అగ్రికల్చర్ అంటే ప్రైమరీ సెక్టర్లో 2,49,691గా నమోదైంది. ఓకే, ది గ్రోత్ రేట్ వచ్చేసి గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్. ఓకే, 1.4% గ్రోత్ రేట్ వచ్చింది. ఓకే, ప్రైమరీ సెక్టర్. ఓకే, ఇది మొత్తం జిఎస్బిఏలో స్టేట్ లో ఎంత కంట్రిబ్యూట్ చేస్తుందంటే 15.1%. మరి మిగతా ఏదంటే ఇక్కడ చూడండి, ఏది ఇది సెకండరీ సెక్టర్, ఇది 16.3, ఇది 68 ఇవన్నమాట. తర్వాత వస్తుంది. నెక్స్ట్ సెకండరీ సెక్టర్ 2,68,325. ఓకే, జిఎస్బిఏ 9.4 వృద్ధి రేటు, గ్రోత్ రేటు అన్నీ నోట్ చేసుకోండి, ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి టెర్షరీ సెక్టర్ 11,30,596 కోట్ల రూపాయలు. ఓకే, అంటే జిఎస్బిఏ స్టేట్ టెర్షరీ సెక్టర్ కింద. ఈ ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షరీ సెక్టర్ కావాలంటే ఎకనామిక్స్ బేసిక్ నుంచి చదవాలి. కానీ మీకు ఇక్కడ డైరెక్ట్ సోషల్ ఎకనామిక్స్ సర్వేలో ఇట్లానే వస్తారు, మనం ఇట్లనే వెళ్ళాలి. మీకు కావాలంటే నెక్స్ట్ చెప్తారు కూడా. కానీ టెర్షరీ సెక్టర్ గ్రోత్ రేట్ ఎంత 13.5 గుర్తుపెట్టుకోండి. ఇది 1.4, ఇది వచ్చేసి 9.4, ఇది 13.4 గుర్తుపెట్టుకోండి. 1.4 ఖచ్చితంగా అడుగుతారు గ్రూప్ 2లో ఒకవేళ పడితే. నెక్స్ట్ వచ్చేసి ఇది 15.1, సారీ ఇది 9.4, ఇది 13.5, ఈ 68.6 ఉందా, ఈ 68.6 ఇక్కడ వచ్చేసి మీకు 16.3, నెక్స్ట్ 15.1 ఇవన్నీ కలిపి జిఎస్బిఏ 100% అనుకుంటే 65%, ఇది 16%, ఇది వచ్చేసి మీకు 15.1% అట్లా ఉంటుంది. సో మీకు నెక్స్ట్ వచ్చేసి పిఎల్ఎఫ్ఎస్, ఒక పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ పరంగా ప్రైమరీ సెక్టర్లో 41% ఇన్వాల్వ్ అయింది. 41.5% ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్లో ఉంది. నెక్స్ట్ ఇది ఇండస్ట్రీ సెక్టర్లో 22.2. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ సర్వీస్ సెక్టర్లో 36.3. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ బాక్స్, చాలా ఇంపార్టెంట్ బాక్స్. ఓకే.